పబ్లిక్ స్పీకింగ్. అబ్బా! ఆ టర్మ్ వింటేనే చాలామందికి దడ. మనకు చాలామంది పబ్లిక్ స్పీకింగ్‌కి కావాల్సిన టిప్స్ చెప్తుంటారు. ఆడియన్స్‌ని మీ ఫ్రెండ్స్‌లా భావించండి. ఎదురుంగా ఒక మిర్రర్ ముందు మాట్లాడుతున్నట్టు అనుకోండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి అని. బట్ ఒక్కసారి స్టేజ్ ఎక్కినాక అలా జనాలను ఆ మైక్ పట్టుకొని చూసే వరకు అంత ఈజీయా? అలా చెమటలు పట్టేస్తాయి. అండ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఓన్లీ ఒక హాల్‌లో అంతమంది ముందర మాట్లాడడం అనేసే కాదు. అది క్లాస్‌లో ఒక చిన్న స్పీచ్ ఉండొచ్చు, ఆఫీస్‌లో ఒక ప్రెజెంటేషన్ ఉండొచ్చు, అంతెందుకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో, ఒక ఈవెంట్‌లో మాట్లాడడమైనా ఉండొచ్చు. అది అందరి వల్ల అయ్యే పని కాదు. అవసరమా ఈ పబ్లిక్ స్పీకింగ్? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అని అనిపిస్తుంది కదా! దాని ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియో ఎండింగ్‌లో నేర్చుకుందాం. దానికన్నా ముందు ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఒక్కసారి అవి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ థింగ్, మనము ఎప్పుడు మనకుండే రెగ్యులర్ కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనము నేర్చుకున్న కాంటెంట్ మర్చిపోతే ఎలా అని. బై ద వే, దీస్ ఆర్ ఫర్ ప్రిపేర్డ్ స్పీచెస్. మర్చిపోతే ఎలా అనేసి. అలా అనుకునే బదులు, మనం ఆడియన్స్ ఏది గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటున్నాము అన్న దాని మీద ఒక్కసారి ఫోకస్ చేసి చూడండి. పాయింట్ నంబర్ 2, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇది చాలామంది చెప్తారు. హౌ టు ప్రాక్టీస్, వాట్ టు ప్రాక్టీస్ కూడా చెప్తారు. బట్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ప్రాక్టీస్ వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ స్పీకింగ్? ప్రాక్టీస్ అంటే ఇక్కడ మనం ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ని ఫీల్ అయ్యి చెప్పడం. ఆటోమేటిక్గా ఆడియన్స్ అప్పుడు అది ఎక్స్పీరియన్స్ అవుతారు. ఒక కనెక్షన్ అన్నది ఏర్పడుతుంది. సో ఈ 2 పాయింట్స్, ఆడియన్స్ని మనం ఏది గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నామో, మనం కన్వే చేసే మెసేజ్ని ఫీల్ అయ్యి చెప్పడం. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకసారి ఆలోచించండి. ఒక మీటింగ్ కానీ, స్పీచ్ కానీ మనం విన్నప్పుడు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు వేసుకునే డ్రెస్, వాళ్ళ లాంగ్వేజ్ ఎంత ఫ్లూయెంట్‌గా ఉంది, వాళ్ళ వొకాబ్యులరీ ఎలా ఉంది, అట్ ద మ్యాక్స్ ఆ హాల్‌లో ఉన్నంత వరకు గుర్తుకుంటుంది. బట్ వాళ్ళు ఏ మెసేజ్ అయితే ఫీల్ అయ్యి మనకు కన్వే చేశారో, మన మీద ప్రభావం చూపిందో అది ఎప్పటికీ గుర్తుకుంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనం చెప్పిన ప్రతి వర్డ్ ఎవ్వరికీ గుర్తుండదు. బట్ ఏ మెసేజెస్‌నైతే జెన్యూన్ ఇంటెంట్‌తో మనం కన్వే చేస్తామో అది ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఒక్కసారి ఈ 2 పాయింట్స్ ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు దానికి కావాల్సిన లాంగ్వేజ్, దానికి కావాల్సిన వొకాబ్యులరీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ కూడా ఆటోమేటిక్‌గా వస్తాయి. చిన్న చిన్న ఫ్లాస్ లైక్ పాజెస్ రావడము, మర్చిపోవడం లాంటివి కూడా ఆటోమేటిక్‌గా సర్దుకుపోతాయి. అబ్బా! ఇంత ప్రిపేర్ అవ్వడము పబ్లిక్ స్పీకింగ్ కొరకు అవసరమా? హాయిగా ఆడియన్స్‌లో కూర్చొని క్లాప్స్ కొట్టుకుంటే సరిపోదా? లేదా సింపుల్‌గా మన వెంకటేష్ లాగా వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు యాహ్! 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 అంటే సరిపోదా అని అనిపిస్తుంది కదా! గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ స్పీకింగ్ అనేది అన్ని సాఫ్ట్ స్కిల్స్‌కి బాస్ లెవెల్ లాంటిది. ఇందులో ఎన్నో వేరే సాఫ్ట్ స్కిల్స్ కవర్ అయిపోతాయి. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ సో ఆన్. ఇది మాస్టర్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఆరా ఇట్ హిట్స్ డిఫరెంట్‌లీ. ఎక్కడున్నా వాళ్ళ మీద ఒక అటెన్షన్ ఉంటది. దే ఆర్ వాంటెడ్ ఎవ్రీవేర్. ఒక్కొక్కసారి చూడండి, ఒక మీటింగ్‌లో ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అతను, హైలీ క్వాలిఫైడ్, టాప్ పొజిషన్స్‌లో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడలేకపోతారు. దే ఆర్ సైలెంట్. కానీ అదే రూమ్‌లో ఒక 20 ఏళ్ల కుర్రాడు హూ హాస్ మాస్టర్డ్ దిస్ స్కిల్, హీ విల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఆ స్కిల్ ఉన్నవాళ్ళు ఒక డైనమిక్ పవర్ స్టేషన్ లాంటి వాళ్ళు. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఆల్సో ఈ పాయింట్స్ ఫాలో అయిపోగానే నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్ మనం అదరగొట్టేస్తాం అన్నట్టు కాదు. ఫెయిల్ అయితామొచ్చు, బట్ నాట్ ఎ ప్రాబ్లమ్. వి విల్ జస్ట్ బీ ఫెయిలింగ్ ఫార్వర్డ్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అయ్యో ఎప్పుడు ట్రై చేయలేదే అని రిగ్రెట్ అవ్వము. ఆల్సో ఈ టిప్స్ అన్నీ ముందే ప్రిపేర్ అయిన స్పీచెస్కి. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో అప్పటిదప్పుడు మైక్ ఇచ్చి మాట్లాడమంటారు. అది ఇంప్రాంప్టు స్పీకింగ్. దాని కొరకు టిప్స్ కావాలి అంటే కమెంట్స్లో ఇంప్రాంప్టు అని టైప్ చేయండి. అది వచ్చే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.